అంబులెన్స్లో ఉంటాయి. ఎందుకంటే ఏ ఇంట్లో చూసినా శవాలు దెబ్బలే బయటపడుతున్నాయి కాబట్టి. సో మొత్తం కేరళ అధికార యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది. కేరళను ఆదుకోవడానికి పక్క రాష్ట్రాలు కూడా వస్తూ ఉన్నాయి. పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ఫుడ్ ప్యాకెట్స్ని తీసుకొస్తున్నారు. కేరళలో ఇతర ప్రదేశాల నుంచి, ఇక్కడ తమిళనాడు నుంచి కూడా ఫుడ్ని తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తూ ఉన్నారు. కర్ణాటక నుంచి ఇటు తెలుగు వారు కూడా ఇక్కడికి కొంతమంది వచ్చి ఫుడ్ని సప్లై చేస్తున్నారు. ఇంతకుముందు మనకి ఆ మిలిటరీ అధికారి కూడా అదే చెప్పారు. కొంతమంది తెలుగు వారు కూడా ఇక్కడికి వచ్చి ఫుడ్ని అందిస్తూ ఉన్నారు. సో అందరూ కూడా ఎవరికి తోచిన, ఎవరు ఏం చేయగలరో ఆ సహాయక చర్యలు చేస్తున్నారు. మనకి సిబ్బంది కూడా మనం చూడవచ్చు, తడుస్తూనే వెళ్ళి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నిజంగా వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, తిన్నామా లేదా అన్నది కూడా పక్కన పెట్టి, భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వాళ్ళంతా కూడా సహాయక చర్యలో తడుస్తూనే సహాయక చర్యలో పూర్తిగా నిమగ్నమైన. కేరళలో మళ్ళీ భారీ వర్షం కురుస్తుంది. మొత్తం అంతా కూడా మేఘావృతమై ఉంది. మరోసారి ఎక్కడైనా ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉంటుందేమో అని భయపడుతున్నారు. ఇప్పటికే నిజానికి కేంద్ర ప్రభుత్వం కేరళ ప్రభుత్వాన్ని చెప్తుంది, మేము ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉంటుందని ముందే చెప్పినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని. కానీ కేరళ మాత్రం ఆ విషయంపై కేంద్రంతో ఆర్గ్యూ చేస్తూ ఉంది. సో ఏం చేశారు అన్నది పక్కన పెడితే ఇక్కడ మాత్రం చాలా హృదయ విదారకంగానే కనిపిస్తుంది. మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై సహాయక చర్యలో పాల్గొన్నారు. వందలాది మంది ఇక్కడ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు కూడా స్వచ్ఛందంగా ఇక్కడ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. వర్షం మాత్రం ఆటంకం, కొంత విఘాతం కలిగించినప్పటికీ కూడా సహాయక చర్యలు మాత్రం ఎక్కడ కూడా ఆపడం లేదు. ఈ భారీ వర్షం కారణంగా ఒక్కొక్క చోట ఈ ప్రొక్లైనర్లు మరింత మట్టిలో కూరుకుపోతున్నాయి. ఎక్కడైతే ప్రొక్లైనర్లు వర్క్ చేయాలో అక్కడ ఈ భారీ వర్షం కారణంగా కొంత విఘాతం ఏర్పడుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద దుంగలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద దుంగలు, వాటిని చేతులతో లేపడం అనేది, చేతులతో తీసి సహాయక చర్యలు చేయడం అనేది అసాధ్యం. ఖచ్చితంగా ఇక్కడికి మెషినరీ సాయంతోనే చేయాలి. అండ్ మ్యాన్ పవర్ కూడా చాలా అవసరమే. అందుకే వందలాది మంది ఇక్కడికి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎక్కడ చూసినా మనకి అంబులెన్స్లే కనిపిస్తున్నాయి. ఒక అంబులెన్స్ సైరన్ మనకి వినబడితే అందులో ఒక బాడీ వెళ్తుందనే అర్థం. చూడండి, ఒకసారి ఫుడ్ తీసుకొచ్చారు వీళ్ళు. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఫుడ్? हम इधर के हम सोल्जर्स के लिए खाना लेके आया. हम सारे सर्विंग सोल्जर्स हैं, छुट्टी पर उनके लिए खाना लेके आया. We are all on leave. This food is for जो soldiers working on upper state. Okay. Those who are in top. Oh. So for soldiers you are working? We are all soldiers. We are on leave. We are taking food for. Okay. షోల్జర్సే ఫుడ్ తీసుకువెళ్తున్నామని చెప్తున్నారు. సహాయక చర్యల్లో అందరూ కూడా పాల్గొన్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కూడా సహాయక చర్యలను ఎక్కడ కూడా ఆపడం లేదు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ కొన్ని చోట్ల విఘాతం ఏర్పడే చర్యలు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. కొంచెం స్లో అవ్వచ్చు, భారీ వర్షం కారణంగా కొంచెం సహాయక చర్యలు నెమ్మదించవచ్చు, కానీ ఎక్కడ కూడా ఆగడం లేదు. కానీ మరోసారి ఏదైనా ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉంటుందేమోనని ఒక భయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా సహాయక చర్యలు చాలా వేగవంతంగానే కొనసాగుతున్నాయి. భారీ వర్షం మాత్రం మరోసారి ఇక్కడ భయపెడుతుందని చెప్పాలి. చూరల్మలా నుంచి ముండక్కల్కి వెళ్ళటానికి ఆర్మీ నిర్మిస్తున్న టెంపరీ బ్రిడ్జ్ దాదాపు పూర్తిగా వచ్చింది. మొత్తం అంతా కూడా స్కెల్టన్ అంతా కూడా పూర్తి అయిపోయింది. అక్కడ దానికి వెళ్ళటానికి మాత్రం ఇంకా పాత్ వేయాల్సి ఉంటుంది. సో ఈరోజు సాయంత్రానికి బ్రిడ్జ్ కంప్లీట్గా పూర్తి అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి ఈ బ్రిడ్జ్ పూర్తయిన తర్వాతే ముండక్కల్లో రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో మొదలు కావడానికి అవకాశం ఉంటుంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఆర్మీ ఇక్కడ బ్రిడ్జ్ నిర్మించడం చేపట్టింది. నిన్న మనం సాయంత్రం కూడా చూసాం, అక్కడ స్టార్టింగ్లో మాత్రమే ఉంది. ఇవన్నీ తీసి అసెంబ్లీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి మొత్తం కంప్లీట్ అయిపోయింది. దాదాపు ఈ సాయంత్రానికి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వెహికల్స్ అన్నీ కూడా, ఎందుకంటే అంబులెన్స్లు అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్న అంబులెన్స్లన్నీ కూడా ముండక్కల్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ముండక్కల్ ఇంకా 4 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ 4 కిలోమీటర్ల దూరం వెళ్తేనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. నిన్న ఉప్పొంగి ప్రవహిస్తున్న ఈ నదిని చూసాం. నిజానికి ఇది ఇంత విడుతుండదు, ఇంకా చిన్నది. అక్కడ మనకి కనిపిస్తుంది కదా, అది స్కూల్. అది ఆ స్కూల్ భవనం కూడా మనకి కూలిపోయి కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి స్కూల్ ఉంది. ఈ స్కూల్ అంతా కూడా ఆ పిల్లర్స్ కనిపిస్తుంది కదా, అదంతా కూడా స్కూల్ భవనం. ఆ స్కూల్ భవనం అంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోయింది. ఇక్కడ బ్రిడ్జ్ ఉండేది, మనకు ఆ పిల్లర్స్ కనిపిస్తుంది. ఇక్కడ బ్రిడ్జ్ ఉండేది. ఈ బ్రిడ్జ్ అంతా ఆ రోజు కొట్టుకుని వెళ్ళిపోవడంతో మొత్తం చూరల్మలాకి ముండక్కల్కి రాకపోకలన్నీ కూడా బంద్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి నా వెనక చూడండి, ఇక్కడ నా వెనక
నా వెనక చూడండి ఒక్కసారి, ఇక్కడ నా వెనక చూస్తే ఇక్కడ టెంపరీ బ్రిడ్జి నిర్మించారు కదా, వీళ్ళందరినీ ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నారు. వీళ్ళందరూ ముండక్కల్లో ఈ ఉదయం నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్స్లో ఉదయం నుంచి పాల్గొన్న టీం బ్యాక్ వస్తూ ఉంది, మరొక టీం అక్కడికి వెళ్తూ ఉంది. నిన్న మనకి అక్కడ చూస్తే అక్కడ నిన్న తాళ్ల సాయంతో వీళ్ళందరినీ ఇటువైపుకి రెస్క్యూ ఆపరేషన్స్ కోసం వెళ్ళారు. మిలిటరీ సిబ్బంది తాళ్లను గట్టిగా పట్టుకొని అక్కడ నిలబడ్డారు. అదే ప్రవాహంలో అడుగు అడుగు వేసుకుంటూ వాళ్ళంతా మళ్ళీ అటువైపుకి వచ్చారు. నిన్న ఆ తాళ్ల సాయంతో ఆ కేవలం కర్ర దొంగ మీద, ఆ పొడవుగా వేసిన దొంగ మీద మాత్రమే నడుచుకుని యువతలకు వచ్చారు. ఈరోజు ఇక్కడ ఒక చిన్న పాత్ బ్రిడ్జిని నిర్మించారు కొంత అవకాశం ఉండడానికి. ఇక్కడ కూడా ఒక్కొక్కరుగా నడుచుకుని వెళ్తున్నారు. ఆ వెళ్తున్న వారిని కూడా ఆర్మీ సిబ్బంది మెల్లగా పంపిస్తున్నారు, ఒకరు వెళ్ళిన తర్వాత ఒకరిని నెమ్మదిగా. కానీ నిన్నంత రిస్క్ మాత్రం ఇక్కడ ఉండదు. నిన్న మాత్రం చాలా ప్రమాదకర పరిస్థితుల్లోనే రెస్క్యూ సిబ్బంది అంతా ఆ ప్రవాహం నుంచి తాడు సాయంతో పట్టుకుని వెళ్ళారు. నిన్న వీళ్ళందరూ నడిచి వెళ్ళటానికి అవకాశం కల్పిస్తూ అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొన్న వారందరికీ ఫుడ్ తీసుకువెళ్ళటానికి ఇదంతా ఈ చిన్న బ్రిడ్జ్ ఒక పాత్వే మనకి ఉపయోగపడింది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఆర్మీ టెంపరీగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ దాదాపు పూర్తిగా వచ్చింది. ఇది పూర్తయితే అంబులెన్స్ అన్నీ కూడా ముండక్కల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ముండక్కల్లో పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్స్ చేపడతారు. ఇప్పటికీ ఆ బ్రిడ్జ్ దాటొస్తూ ఉంటే కదులుతూ ఉంటే ఒక భయానకంగానే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న విడుతులోనే మనకి వెళ్తున్నప్పటికీ ఫ్లోట్కి మాత్రం చాలా వేగంగా ఉంది. అందులో ఎవరైనా కాలు జారి పడితే ఖచ్చితంగా వాళ్ళ ఆనవాళ్ళు కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. అందుకే అక్కడ అంత జాగ్రత్తగా ఆర్మీ సిబ్బంది అక్కడ నిలబడి రెస్క్యూ సిబ్బందిని అందరినీ కూడా ఇటు చాలా క్షేమంగా పంపిస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఇటు చూడొచ్చు, నిన్న మీకు చూపించాను కదా, చూడండి ఒక్కసారి అదంతా మనకి ప్యాన్ చేస్తే కూలిపోయిన ఇల్లు అన్నీ ఎలా కనిపిస్తున్నాయో. ఇంతకు ముందు ఈ నది ఇంత చిన్నగా మాత్రమే ఉండేది క్రీక్, కానీ ఇప్పుడు మాత్రం దీని విడుతు పెరిగిపోయింది. ఇక్కడ నుంచి అక్కడ వరకు ప్రవాహ వేగంతో తనలో పాటు కలుపుకుని వెళ్ళిపోయింది. అక్కడ ఎక్కడ చూసినా కూడా శిథిలమైపోయిన ఇల్లు కనిపిస్తున్నాయి. ఆ ఇళ్లలో ఉన్నవారు కూడా ఈ నదిలో కొట్టుకుని వెళ్ళిపోయారు. కొన్ని కిలోమీటర్ల దూరంలో బాడీస్ ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఇదే నేను చెప్పాను కదా గుడి, ఆనవాళ్ళు లేకుండా మిగిలినటువంటి గుడిని మనం చూస్తున్నాం. కేవలం దెబ్బలు మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి. చూసారా, వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు కదా, అది గుడి. ఆ రావి చెట్టు ఉందిగా, ఆ రావి చెట్టు కింద ఒక గుడి ఉండేది. ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ దండం పెట్టుకుని పూజలు చేసుకుని వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు ఆనవాళ్ళు, గుడి ఆనవాళ్ళు కూడా లేకుండా పోయాయి. అసలు ఈ ఊరందరూ ఒకసారి మనం అలా ప్యాన్ చేసి చూస్తూ ఉంటే, ఇలా చుట్టూ తిరిగి చూస్తూ ఉంటే అస్సలు హృదయ విదారకంగా మనకు కనిపిస్తుంది. ఆర్మీ సిబ్బందిని కూడా అప్రిషియేట్ చేయాలి. ఒకసారి ఇది కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది? ఇంకా మొత్తం బ్రిడ్జ్ కంప్లీట్ కావడానికి ఇంకో 3 అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది వెహికల్స్ వెళ్ళటానికి. ఓకే, రైట్. ఇది ఫినిషింగ్ వర్క్